ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. అందశ్రీ మాయమైపోయారు, అందనంత దూరానికి వెళ్లిపోయారు. మానవత్వం గురించి చెప్పి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని తరతరాలుగా ఎప్పటికీ నిలిచి ఉండేలా చరిత్రలో ఉన్నటువంటి అందశ్రీ ఇప్పుడు కనుమరుగైపోయారు. గతంలో అందశ్రీతో ఉన్నటువంటి అనుబంధాన్ని మనతో పంచుకోవడానికి మనతో పాటుగా ఉన్నారు గాయకులు ఏపూరి సోమన్న గారు. సోమన్న గారు, అందశ్రీ ఈరోజు ఉదయాన్నే మనం ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. దూరం వెళ్ళిపోయారు. ఒక ప్రజాకవి అనుకోవాలా, లేకుంటే విశ్వకవి అనాలా, తెలంగాణకి సంబంధించినటువంటి ఒక ముద్దు బిడ్డ. మీకు అతనితో ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉండేదండి? ప్రజా ఉద్యమాలకు, ప్రజా సాహిత్యానికి, సంస్కృతికి, తెలంగాణ ఉద్యమానికి ఒక ధిక్కార స్వరమై నిలిచినటువంటి మహానుభావుడు. ఆయన అనేక మంది బిడ్డలు చనిపోతుంటే, అనేక మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే, ఆయన జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి, జంజా మారుత జన నినాదమై జే గంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మరణం. కష్ట నష్టాలెన్నెదురైనా కార్య దీక్షలో తెలంగాణం, జై బోలో తెలంగాణ, జన గర్జనల జడివానా, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా. దేశముకులను దొరభూస్వాముల గడీల నుండి ఉరికించాం, దేశముకులను దొరభూస్వాముల గడీల నుండి ఉరికించాం. రోకలి బండలు రోషం గుండెలు ఒడిసెలరాలు ఎత్తిన పిడికిలి. అట్లా వేలకు వేల బలిదానాలతో తెలంగాణ ఉద్యమ పౌరుషాన్ని నింపినటువంటి మహానుభావుడు అందశ్రీ. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు తెలంగాణ రావట్లేదని చెప్పి, చనిపోతామని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్న కాలంలో ఇలాంటి చైతన్యవంతమైన గీతాలను అందించి, చనిపోవద్దు, మనం పోరాడి సాధించుకోవాలనే ధైర్యాన్ని నూరిపోసినటువంటి పాటలు రాశాడు ఆ మహానుభావుడు. ఆయన తెలంగాణ ధూమ్ధాంలో అత్యంత ప్రాధాన్యత రోల్ పోషించిన పాట చూడా చక్కాని తల్లి సుక్కల్లో జా బిల్లి, నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాలా వెళ్ళి, మళ్ళీ జన్మంటూ ఉంటే సూరమ్మో, తల్లి నీ కడుపున బుడుతా మాయమ్మ, తల్లి నీ కడుపున బుడుతా మాయమ్మ. తొలి కోడి కూయంగా తెల తెల్లవారంగా, పాలాకడ వళ్ళతోటి పల్లె బంగారు తల్లి. ఇట్లా పల్లె సంస్కృతిని, సాంప్రదాయాలు చెప్పినటువంటి గొప్ప వాగ్గేయకారుడు. కొమ్మ చెక్కితే బొమ్మరా, పొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే అది పాదురాం, కాదంటే ఏది లేదురా. దైవత్యము గుళ్ళోనే దేవుడు లేడు, చెట్టులో, పుట్టలో, ప్రకృతిలో, పంచభూతాల్లో కూడా దేవుడు ఉన్నాడు, దైవత్వం ఉంది చెప్పినటువంటి మహానుభావుడు మరి అందశ్రీ. ఆయన రాసినటువంటి అనేక పాటలు, ప్రజలను ప్రభావితం చేసినటువంటి పాటలు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. అట్లాంటి పాటలు. ఏడేడు దారుల్లో ఏడు తీర్ల
దారిలో వస్తావో నా అయ్యో కొమురయ్యా, నువ్వు ఏతో వస్తావో నా అయ్యో కొమురయ్యా. అనేక హిస్టారికల్ పాటలు రాసిన మహానుభావుడు. తెలంగాణ విద్యార్థులు జయ జయ హే తెలంగాణం జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లాల నీ పిల్లలు తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. 10 ఏండ్ల కాలంలో ఈ పాట నిరాదరణకు గురైపోతే ప్రజాపాలన వచ్చిన తర్వాత, రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాటకు పట్టాభిషేకం కడితే, ఆ పాటను పెరేడ్ గ్రౌండ్ లో ఆవిష్కరిస్తే ఆయన గుండెల్లోంచి వచ్చినటువంటి భావోద్వేగం పిడికిలెత్తి ఇలా నింగి వైపు చూపిస్తూ కంట నీరు దారలై కారినటువంటి సన్నివేశం మా కళ్ళతో చూశాం, మాతో పంచుకున్నాడు. 25 ఏండ్ల క్రితం నాకు పరిచయమైన అందశ్రీ అన్న ఆ రోజుల్లో నా రూపాన్ని చూసి, నా గానాన్ని చూసి, నువ్వు మరో గద్దరు ఈ నేల మీద, నీ పాట అవసరం ఈ సమాజానికి అని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు, మొన్నటి వరకు కూడా ప్రతి విషయాన్ని షేర్ చేసుకున్నాడు. జే జే హే తెలంగాణ పాటప్పుడు కూడా అనేక వివాదాలు వస్తే ఆ వివాదాల్లో కూడా అవుట్ రైట్ గా నేను అందశ్రీ అన్న వైపు నిలబడి సపోర్ట్ చేశాను. నా అన్న ఖచ్చితంగా ఆ పాటను జాతీయ గీతంగా గుర్తించాల్సిందే, ఆ పాట అద్భుతంగా ఈ సమాజాన్ని ప్రభావితం చేసిందని చెప్పి తనకు మద్దతు పలకడం జరిగింది. అనేక విషయాల్లో ఆయనను ప్రేమించినటువంటి వాడిని, ఆయన జీవితం నా జీవితం దగ్గరి సంబంధం, దగ్గరి లైఫ్ గా ఉంటది గనక ఆయన చిన్నప్పుడు పసిలగా రాశాడు, మా నాన్నకు దూరమైన జీవితంతో గడిపాడు. పల్లె నీకు వందనాలమ్మో నను గన్నా పల్లె, తల్లి నీకు వందనాలమ్మో, నాకు ఆట నేర్పి పాట నేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్మో, నను గన్నా పల్లె, తల్లి నీకు వందనాలమ్మో. ఆయన పల్లెను గుర్తు చేస్తూ రాసినటువంటి పాట, అనేక పాటలు నన్ను ప్రభావితం చేసినటువంటి పాట. అందువల్ల ఆయన లేడు అనేటువంటి బాధను, ఆ వార్తను మేము మర్చిపోలేకపోతున్నాం. ఆయన అందించిన స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి స్పిరిట్, అనేక పాటలు మమ్మల్ని రాయడానికి తయారు చేశారు. అనేక పాటలు మేము రాసే విధంగా, రాసిన ప్రతి పాటను చూశాడు, ఎలా రాసావయ్యా ఇంత బాగా అని చెప్పి ప్రతిదీ ప్రోత్సహించాడు. నేను ఎవడి పాలైంద్రు అని రాస్తే, ఎట్లా రాసినవే సోమన్న ఈ పాట అని చెప్పి తను నాకు చెప్పినటువంటి తీరును నా లైఫ్ లో కూడా నేను మర్చిపోలేను. ఆ మహాన్ భావునికి వినమ్రంగా నేను జోహర్లు అర్పిస్తా ఉన్నాను. ఆ మహాన్ భావుని యొక్క త్యాగాలను, ఆయన రాసినటువంటి చరిత్రను, హిస్టారికల్ ఆ పాటలు కూడా ఆ సాంస్కృతిక వారసత్వంగా ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పి నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సోమన్న గారు. ఇప్పుడు ఆయన అందశ్రీ మనకు లేరు, అందనంత దూరానికి వెళ్ళిపోయినారు. కాకపోతే ఆయన రగిల్చినటువంటి ఆ విప్లవం, మీరు అన్నట్టుగా ధిక్కార స్వరం ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటది. తెలంగాణ ఉన్నంత వరకు ఆయన రాష్ట్రగీతం అలా ఉంటూనే ఉంటది. ఆయన రాసిన పాటలు అనేది మనం ఇట్లా పాడుకుంటూనే ఉంటాం.